నమస్తే. నరాల నొప్పి అయితుంది చాలామందికి. కానీ ఇవాళ ఒక రీజన్ చెప్తా. దీనివల్ల కూడా అయితుందనేసి మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఏందంటే ఈ వస్తువు మనం ఎంత తీసుకోవాలి దానికైనా రోజు స్పెషలీ భారతదేశంలో ఉండేటోళ్ళు దానికి డబల్ టిబల్ తీసుకుంటారు. అయినా వాళ్ళకి అర్థం కాదు. దీనివల్ల బాడీలో ఎన్నో చేంజెస్ వస్తాయి. హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది, లంగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీల పైన ఎఫెక్ట్ అవుతుంది, అట్లనే నరాల పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన దగ్గర రెగ్యులర్గా పేషెంట్లు వస్తారు కదా, సార్ మెడ నొప్పి అవుతుంది, నాకు చక్కెర వస్తుంది, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, చేతులు లాగుతున్నాయి, తొడ నొప్పి అవుతుంది, మోకాల్లో నొప్పి అవుతుంది, పిక్కలు లాగుతున్నాయి, అరికాల్లో మంటలు అవుతున్నాయి, ఇట్లా ఏదో గుచ్చినట్టు అవుతుంది అనేసి వస్తారు. ఇట్లనే చాలామంది డ్రైవర్లు కూడా వస్తారు. ఎందుకు వస్తారు? వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు, రోజుకి 150 కిలోమీటర్ నుంచి 250 కిలోమీటర్లు నడుపుతారు. అప్పుడు ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి. చాలామంది డ్రైవర్లు ఏం చేస్తారు, ఇది వాళ్ళ సీట్ ఉంటుంది కదా, అది కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోరు, ఇట్లా వెనక్కి జరిగి పెట్టుకుంటారు, ఇది కూడా ఇట్లా బెండ్ చేసుకుంటారు, మొత్తం ఇట్లా చేసి నడిపిస్తారు. దాంట్లో పోస్చర్ చాలా తప్పు ఉంటుంది. దానివల్ల నడుము భాగంలో కానీ మెడ భాగంలో కానీ ఏదైతే మెయిన్ నరం ఉంటుంది కదా మన బాడీది, అది స్పైనల్ కార్డ్, అది దాంట్లో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లో ప్రొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దానికి కంప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లనే ఒక డ్రైవర్ వచ్చాడు, సార్ నాకు సడన్గా ఇప్పుడు వెనక వాళ్ళు లెఫ్ట్కి తిరగండి రైట్కి తిరగండి అని చెప్తారు కదా, నేను ఇట్లా లెఫ్ట్కి తిప్పి చూస్తే నాకు ఒక క్షణం కోసం ఇట్లా చక్కెర వచ్చేసి వెళ్ళిపోతుంది, రైట్కి తిరిగి చూస్తే సడన్గా ఇట్లా క్షణానికి చక్కెర వచ్చేసి వెళ్ళిపోతుంది అన్నాడు. మళ్ళా దాంతోపాటు ఇట్లా వెనక్కి నేను ఇట్లా కూర్చొని నడుతా, అట్లా నడితేనే జర హైగా ఉంటుంది. మళ్ళా కొద్దిసేపు నడపంగానే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నడపంగానే అరికాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి. ఈ ముందు పాదాల భాగం ఉంటుంది కదా, ఆ భాగంలో మొత్తం నంబైపోతుంది. నేను క్లచ్ సరిగా అవుతున్నా లేదా అనేసి కూడా నాకు డౌట్ వస్తుంది అని అన్నాడు. మళ్ళీ ఇంకో ప్రాబ్లం కూడా ఉండే, బయట ఎక్కువ తింటుండే. ఎందుకు? మార్నింగ్ పోతారు, మళ్ళీ మార్నింగ్ పోతే మిడ్ నైట్ వస్తారు, 16 గంటలు 18 గంటలు బండి నడుపుతారు. దీంట్లో ఏమవుతుంది, బయట 2 పూటలు తినడు. మళ్ళా మీరు ఇంకోటి చూడండి, ఇప్పుడు మీరు ఏ రోజు బ్యాచిలర్స్ కూడా ఏం చేస్తారు, కర్రీ పాయింట్లకు పోతారు, కూరగాయలు తెచ్చుకుంటారు, ఆడికెళ్ళి కూరగాయలు అంటే వండిన కర్రీ తెచ్చుకుంటారు, రూమ్లో రైస్ చేసుకుంటారు, దాంట్లో ఈ కర్రీ పాయింట్ల కర్రీ కలుపుకుంటారు. ఇప్పుడు కర్రీ పాయింట్ కానీ హోటల్ కానీ మెస్ కానీ వాళ్ళు ఏం చేస్తారు, మీరు మళ్ళీ వాళ్ళ దగ్గర తిరిగి పోవాలి, ఫలానా హోటల్లో టేస్ట్ జబర్దస్త్ ఉంటుంది అని మీరు చెప్తారు. అట్లా అనేసి అక్కడ మళ్ళా పోతారు. అయితే ఇది ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు టేస్ట్ రావడానికి ఎన్నో వేరే పదార్థాలు వాడతారు. కానీ మోస్ట్ కామన్ ఏం వాడతారు వాళ్ళు? ఉప్పు. మీరు ఇంట్లో ఎంత ఉప్పు వేసుకుంటారు కదా, దానికన్నా చాలా ఎక్కువ ఉప్పు ఈ హోటల్ వాళ్ళు మెస్ వాళ్ళు కర్రీ పాయింట్ వాళ్ళు వేస్తారు. దీంట్లో ఏమవుతుంది, ఇట్లా వేయడంతో మన బాడీలో సోడియం లెవెల్లు పెరిగిపోతాయి. సరే, సోడియం లెవెల్లు పెరుగుతాయి, కానీ దీనివల్ల నరాలకి ఏమవుతుంది, సోడియం ఒక ఎలక్ట్రోలైట్. ఇప్పుడు ఎలక్ట్రోలైట్ అంటే ఏంది, మన బాడీలో నరాలు ఏం చేస్తాయి, కరెంట్ని పాస్ చేస్తాయి. కరెంట్ పాస్ చేస్తే దానికి ఎలక్ట్రోలైట్స్ అవసరం, సోడియం పొటాషియం బైకార్బోనేట్స్ ఇవన్నీ అవసరం. ఇప్పుడు సోడియం పెరిగిపోయింది, ఎలక్ట్రోలైట్ అది, దానివల్ల ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది నరాల్లో. ఇప్పుడు అవుతుందా చక్కగా? కాదు, అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా కాళ్ళు లాగడం, తిమ్మిర్లు, మొత్తం రోజు ముద్దు బారిపోయినట్టు ఉండడం, మొత్తం రోజు సుస్తుండడం, చక్కర్లు రావడం, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? సోడియం వల్ల. మళ్ళా రీసెంట్గా ICMRది డేటా వచ్చింది, ఏమనేసి రోజుకి ఒక మనిషి 5 గ్రాముల ఉప్పు తినాలి, కానీ మనం ఎంత తింటున్నాం? 10 గ్రాములు 12 గ్రాములు 15 గ్రాములు 20 గ్రాములు కూడా తినేటోళ్ళు ఉన్నారు. ఏమైపోతుంది? నరాలు చచ్చుబడిపోతాయి. ఈ పేషెంట్లో కూడా అట్లనే పోస్చర్ వల్ల, మళ్ళా హై సాల్ట్ ఇంటేక్ వల్ల అట్లా అయిపోయింది. మళ్ళీ మీరు చూడండి, ఇంకో గమ్మత్ చెప్తాను మీకు, టేబుల్ మీద కూడా ఉప్పు పెట్టుకుంటారు, అది కూడా వేసుకుంటారు, మళ్ళీ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఫటాఫటా వేసుకుంటారు. మళ్ళీ ఇంకోటి అందరికీ ఒక భ్రమ, ఏంది, అరే రాక్ సాల్ట్ ఏమో నార్మల్ సాల్ట్ కన్నా మంచిగా ఉంటుంది అనేసి ఉంటుంది. అవునా కాదా? మీకు ఇంకోటి చెప్తాను నేను, ఇప్పుడు రాక్ సాల్ట్లో ఆ సాల్ట్ టేస్ట్ జర తక్కువ ఉంటుంది. ఎందుకు? ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఈ సాల్ట్కి ఆ సాల్ట్కి తేడా అయింది, అది కూడా చెప్తాను మీకు. సీ సాల్ట్ ఏమో సముద్రంలోకి వెళ్ళి వస్తుంది, రాక్ సాల్ట్ ఏమో రాక్స్లోకి వెళ్ళి వస్తుంది, గదే తేడా, ఇంకేం లేదు. అది కూడా ఉప్పు, ఇది కూడా ఉప్పు.
అంతే హనీ చేస్తుంది. ఇంకా రాక్ సాల్ట్లో టేస్ట్ తక్కువ వస్తుంది, మీరు ఇంత వేసుకునే బదులు మళ్ళీ ఇంత వేసుకుంటారు అది. అయితే ఈ తప్పులు చేయకండి. మళ్ళా ఇప్పుడు దీనికి ఏ ఆయుధంతో చంపుతారు మీరు ఈ ప్రాబ్లమ్ని? ఫస్ట్ ఏం చేయాలంటే 5 grams కన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు. ఆ టేబుల్ మీద ఉప్పు పెట్టుకునేది వదలండి. ఆ టేబుల్ మీద ఉప్పు పెట్టుకోడు వదిలేస్తే మీ సగం నరాల బలహీనత అక్కడే పోతుంది. మళ్ళీ దాని తర్వాత వాడేటప్పుడు కూడా జర చూసి వాడండి ఉప్పు. అరే ఉప్పు ఎక్కువ వేసి కుకింగ్ చేయి అనేసి ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి ఆర్డర్లు ఇవ్వకండి. కొద్దిగా దయచేసి కరెక్ట్ మాత్రలో ఉప్పు తినండి. మళ్ళా ఇదైతే మనం ఎక్కువ తింటున్నాం. భారతదేశంలో అయితే డబల్ తింటున్నారు. సరే తింటున్నారు, రోగాలు అయితే తెచ్చుకుంటున్నారు కదా. అట్లా కాకుండా చూసుకోండి. ఈ పేషెంట్కి మందులు ఇచ్చినాం, 4 నెలల్లో సెట్ అయింది, 90% సిమ్టమ్స్ తగ్గిపోయినాయి. ఒక 1 year వాడిపించినాం. ఎందుకు? ఏమైతే చేంజెస్ అయినాయి నడుములో కానీ మెడలో కానీ ప్లస్ ఎలక్ట్రోలైట్స్లో అంటే సోడియంలో అవన్నీ టోటల్గా నార్మల్ వచ్చినాక మందులు ఆపినాం. ఇప్పుడు ఉప్పు ఎట్లా కనిపిస్తుంది? కర్పూరం లాగా కనిపిస్తుంది. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండి చూడ రుచులు జాడ వేరు అనేసి ఉంది కదా పద్యం, వేమన గారు రాసింది. అది ఇప్పుడు ఈ ఆయుధం కర్పూరం, దీన్ని సంపుడు ఈ అయిన బాడీలో డ్యామేజ్కి ఏం చేయాలి? 2 చిట్కా ఎడుగు, అది పచ్చ కర్పూరం తీసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో వేసుకోండి. దాంట్లో 5 తులసి చెట్టు ఆకులు వేయండి, కృష్ణ తులసి చెట్టు ఆకులు వేయండి. ఇది బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇట్లా దంచేది ఉంటుంది కదా, దాంట్లోనే ఇట్లా తిప్పితే గ్రైండ్ అవుతుంది అది. దాంట్లో 1 drop ట్రైబల్ హనీ యాడ్ చేసుకోండి. మీరు 1 drop ట్రైబల్ హనీ యాడ్ చేసుకొని అది చెంచాతో డైలీ ఈవినింగ్ టైం తినేసేయండి. మీకు నరాల్లో కొద్దిగా మార్పు కనిపిస్తుంది. ఈ నరాల్లో ఇంకోటి, ఈ సోడియం ఎక్కువ అవ్వడం ఇంకోటి కూడా సిమ్టమ్స్ చెప్తారు. ఈ నరాలు అయితే చచ్చుబడిపోతాయి. అట్లనే నర్వస్ సిస్టమ్ ఏదైతే మన మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి దాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్లా? ఈ తిమ్మిర్లతోటి, మంటలతోటి, లాగుడుతోటి గుండెదడ అనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, ఇట్లా కళ్ళు రౌండ్గా తిరిగినట్టు అనిపిస్తుంది. మనం డాక్టర్లకు ఇట్లా చెప్తే అరే ఏం చెప్తున్నావురా నాయనా, మొత్తం కళ్ళు ఎట్లా తిరుగుతాయి? అది కళ్ళు మొత్తం తిరిగినట్టు అనిపిస్తుంది, తల పట్టేసినట్టు అనిపిస్తుంది, నీరసం అనిపిస్తుంది, గుండెదడ అనిపిస్తుంది, ఏదో అయిపోతుందనేసి భయం అనిపిస్తుంది. ఇవన్నీ కూడా దీనికి ఉన్న లక్షణాలు. అయితే కొంచెం దయచేసి ఉప్పు జర తక్కువ తినండి, పచ్చ కర్పూరంది నేను చెప్పిన హోమ్ రెమెడీ వాడి చూడండి. దీంతో పాటు హోమియోపతి మందులు వాడండి. భగవంతుడి దయ వల్ల మంచిగా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.